అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు చెల్లె? మన కేసీఆర్ ఉండగా ఆడవిల్ల పెళ్లి పెడితే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ వాడు ఏమన్నాడంటే ఏదైనా లక్షకి ఇంకా తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? వచ్చిందా ఎవరికన్నా? ఇవాళ తెలంగాణలో ఈ 4 నెలల్లో 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. ఈ కాంగ్రెస్ వాడు ఇప్పుడు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డాడు. ఇవాళ వద్దా? ఇంకా బాధ ఏంటంటే ఆ తులం బంగారం ఏమన్నా గాని ఇచ్చే 1,00,000 కూడా బంద్ అయింది. కేసీఆర్ ఉండగా చెక్కన్న చెందొచ్చు, వీళ్ళు వచ్చినాక ఆ 1,00,000 కూడా వస్తలేదు. ఆ బంగారం కొండెక్కింది. అది కాంగ్రెస్ వాడు వచ్చినాక ఏమైందో ఏమో గాని మొన్నటిదాకా 50,000 తులం ఉండే, ఇప్పుడు 75,000 అయింది. బంగారం ధర కొండెక్కింది. ఇంత కళ్యాణ లక్ష్మి చెక్కు అతికెక్కింది. మరి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పద్దా మనం? అగో మా అవ్వ కనబడుతుంది నాకు. మన కేసీఆర్ ఉండంగా 200 పింఛన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా అవ్వ? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఇక డిసెంబర్ నెల అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు. 2,000 అంటే ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మళ్ళా నెలకెళ్ళి 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా? వచ్చింది అవ్వ తాతలకు 4,000 ఎవరికన్నా వచ్చినాయా? మరి ఎందుకు వెయ్యాలి ఇంకా కాంగ్రెస్ కోటు? ఇవాళ అవ్వ తాతలకు 4 నెలల మీద నెలకు 2,000 అంటే ₹8,000 ఇవాళ అవ్వ తాతలకు కాంగ్రెస్ బాకీ పడ్డదా పడలేదా? మరి ఇవాళ అవ్వ తాతల ఓటు అడగాలంటే కాంగ్రెస్ వాడు 8,000 తెచ్చి చేతిలో పెట్టినాకనే ఓటు అడగాలి. ఇప్పుడు ఇంకా తెలుసో తెలియక ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిరనుకో వాళ్ళ అబద్ధాలను వాళ్ళ మోసాలను మనం ఒప్పుకున్నట్టు అవుతుందా కాదా? వాళ్ళ మోసాలను ఎండగట్టాలంటే కాంగ్రెస్ వాళ్ళను ఈ ఎన్నికల్లో ఓడగొట్టాలి. ఇవాళ అవ్వ తాతలకు ఇంకో బాధ వచ్చింది. నడిమిట్ల జనవరి నెల ఒక పింఛన్ ఎగ్గొట్టిండు, ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండు. ఒక నెల ఎగ్గొట్టిండా లేదా? బీడీ కార్మికులకు, వితంతువులకు, ముసలోళ్లకు, నేత గీత కార్మికులకు నడిమిట్లో ఒక పింఛన్ ఎగ్గొట్టిండు. ఇది ఎట్లుండదంటే వెనకట్టుకో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వాడు 4,000 ఇస్తాడని ఆశ పెడితే ఇళ్ళనే 2,000 ఎగ్గొట్టిండు. ఇంకా బాధ ఏంటంటే అది కూడా టైం మీద వస్తలేదు. ఒక్కొక్క ముసలోళ్ళు ఎండాకాలం పూట ఆ పోస్ట్ ఆఫీస్కు నడుచుకుంటూ పోయి పింఛన్ పడ్డదా అని అడిగితే రాలేదు పో అంటుండు వాడు. మళ్ళా ఎండల వచ్చుడు మళ్ళా పోవుడు, మళ్ళొచ్చుడు మళ్ళా పోవుడు. నెలాఖరు దాకా కూడా పింఛన్ పట్టలేదు. ఆ ఇచ్చేది కూడా చక్కగా ఇత్తలేడు రేవంత్ రెడ్డి. ఇది మోసం అయిందా లేదా? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి.